IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అందరికీ నమస్కారం. ఈరోజు రేస్ సర్వే అంటే రీసెర్చ్ అసోసియేట్స్ అండ్ కన్సల్టెంట్స్ ఆఫ్ ఎలక్షనీరింగ్ వీళ్ళ సర్వే కిషోర్ గారు అని వీళ్ళ యొక్క దీంతో చేసిన సర్వేలో సెంట్రిక్గా ఉభయ గోదావరి జిల్లాలు డిసైడింగ్ ఫ్యాక్టర్ అని అందరూ చెప్తూ ఉంటారు కదా. అతను గత 15-20 రోజులు బట్టి అక్కడే కూర్చొని ఉన్నాడు. ప్రతి నియోజకవర్గాన్ని ఇతను ఈ సర్వే యొక్క గొప్పతనం ఏంటంటే క్యాస్ట్ ఈక్వేషన్స్తో జస్టిఫై చేస్తూ చేసేట అతను. అంటే ఒక క్యాస్ట్కి ఎలా అవుతుంది, ఎలా ర్యాలీ అవుతుంది అన్న ప్రాతిపదిక మీద చేసిన సర్వే ఇది. అప్ టు 8/5/2024 దాకా తీసుకున్నారు ఈయన స్టాటిస్టిక్స్. మీరు ఒకటి గమనిస్తే నవరత్నాలతో మేనిఫెస్టో డిజైన్ చేసుకొని నేను జస్టిఫై చేస్తాను నవరత్నాలని అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు నేను సంక్షేమం చేస్తే నాకు ఓటు వేయండి, నేను చేసిన పని మీకు నచ్చితే ఓటు అని ధైర్యంగా అడుగుతున్నాడు. ఇవాళ ఈ ముగ్గురు కూటమిలో ఈయన మాత్రమే మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. ఈయన రోల్ ఇందులో ఏంటో ఎవరికి తెలియదు. వీళ్ళు ఈ మేనిఫెస్టోని కనీసం టచ్ కూడా చేయలేదు. ఎవరు? ఎన్డీఏ కూటమిలో నరేంద్ర మోడీ. మిగిలిన రాష్ట్రాలు కనుక గమనిస్తే పక్కన ఉన్న భువనేశ్వర్లో కూడా బీజేపీ మేనిఫెస్టో లాంచ్ చేసింది. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్ బీజేపీ మేనిఫెస్టో లేదు. పవన్ కళ్యాణ్ మాట దేవుడి ఎరుకు. సో ఈరోజు వీళ్ళ ఒక తీవ్ర పరిణామం కూడా ఏంటంటే ఎలక్షన్ కమిషన్కి వీళ్ళ మేనిఫెస్టోని కూడా ఇవ్వలేదు. సో దీన్ని బట్టి వీళ్ళ క్రెడెన్షియల్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీకు నేను సస్పెన్స్ లాస్ట్ దాకా ఉంచకుండా ముందే చెప్తున్నా, వైఎస్ఆర్సీపీకి ఈ సర్వే పరంగా 123 నుంచి 128 స్థానాలు రాబోతున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి 47 నుంచి 52 స్థానాలు రాబోతున్నాయి. ఇది ప్రీపోల్ సర్వే. ఇక్కడ మీకు 2 స్లైడ్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరుపై మీ అభిప్రాయం ఉన్న దగ్గర 55.10, పర్వాలేదన్న దగ్గర 25.3, బాగోలేదన్నది 14.70, చెప్పలేమన్నది 4.9. ఇందులో మీరు గమనించగలిగితే పర్వాలేదన్నది జగన్మోహన్ రెడ్డి గురించి ఒక యావరేజ్ ఇచ్చినట్టు లెక్క. ఈ 55 + 25.3 ఈ రెండు కలిపితే 80.4% దే ఆర్ హ్యాపీ విత్ జగన్మోహన్ రెడ్డి పనితీరు దగ్గర. అంటే ఇది అగ్రిగేట్ తీసుకున్నా సరే నాట్ లెస్ దాన్ 70% దగ్గరే అగ్రిగేట్ అయి ఉంది. ఇక్కడికి వచ్చేసరికల్లా ముఖ్యమంత్రిగా ఎవరు బాగుంటారన్న దగ్గర చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారికి 61.2, చంద్రబాబు గారికి 31.5, ఇతరులు 7.3. ఇతరులు అంటే వీళ్ళు ఎవరు లేరు కదా, ఉన్న చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి అన్న దగ్గర. ఇతరులు లేని దగ్గర ఇటుపక్క స్వింగ్ అయినా ఇది పెరగడానికి ఛాన్స్ ఉంది, ఇటుపక్క స్వింగ్ అయినా 30% డామినేషన్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఈ ఓవరాల్గా ఆయన పనితీరు కానీ ముఖ్యమంత్రిగా చూసే విధానంలో కూడా ప్రజలు పూర్తిగా 200% కన్విన్స్ అయి ఉన్నారు అన్నదానికి ఈ స్లైడ్ ఒక ఉదాహరణ. ఇక్కడ మీకు ఒకటి గమనించండి, ఈ పార్టీల యొక్క దీంట్లో వైఎస్ఆర్సీపీకి 49.8% ఓటు, టీడీపీ, జనసేన, బీజేపీకి 45.3, అదర్స్ 2%, కాంట్ సే ఓటింగ్ అన్నది 2.9. ఇప్పుడు ఈ 2.9 అన్నది ఇక్కడ కానీ ఓటు కనుక స్వింగ్ అయితే ఎవరికి అడ్వాంటేజ్ వస్తుందో ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు మీరు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గురించి చూసుకుంటే వైఎస్ఆర్సీపీ చూస్తే మీకు దగ్గర 50-51% ఓటు బ్యాంక్ అన్న దగ్గర మీరు గమనిస్తే అసలు ఎక్కడ ఓటు బ్యాంక్ స్థిరీకరించుకుని ఉంది వైఎస్ఆర్సీపీ. బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఎలక్షన్స్ ముందు మీరు ఇచ్చిన పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి అండ్ పెన్షన్ పెంచిన దానికి 6% ఇంక్రీజ్ అయిందని చాలా విశ్లేషణలు నేను చెప్పాను, ప్రజలకు కూడా ప్రూవ్ అయింది. జనసేనకి 5 నుంచి 6% అన్న దగ్గర, బీజేపీ 0.8%. ఈ మూడు కలిపిన మీరు గమనించుకుంటే కలిపితే 45.3 అవుతాయన్నారు. కానీ ఇంట్రెస్టింగ్ అవుతాయా అన్నది చాలా పెద్ద ప్రశ్నార్థకం. ఇక్కడ మోరోవర్ తెలుగుదేశం ఇక్కడ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు వీళ్ళిద్దరికో ముగ్గురికో ట్రాన్స్ఫర్ అవ్వాలి కదా, కానీ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఎక్కడ ట్రాన్స్ఫర్ కాకుండా తెలుగుదేశం ఉన్న ఓటు బ్యాంక్ గతంలో మీరు గమనిస్తే దగ్గర 32%, 34% మధ్యలో ఉండేది. 6% ఎక్స్ట్రా ఎలక్షన్స్ ముందు ఇచ్చిన ఆ సంక్షేమానికి వచ్చిన పెద్దపేట అనుకుంటే జనసేన పార్టీ అనానమస్గా ఒక 6 నుంచి 14% పెరిగింది. అది ఎవరిది అనుకుంటే తెలుగుదేశం ఓటు బ్యాంక్ అని తీసుకున్నారు. అందుకనే ఎవరికి అనుమానం రాకుండా పొత్తు పెట్టుకునే వాళ్ళ సస్టైన్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ కాన్సే అన్నది ఎనీ మూమెంట్ ఇన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ గవర్నమెంట్, వీళ్ళని చూసాం వాళ్ళని చూసాం, వీడైతే కాస్త నయం, లేకపోతే వీడితో కాదు, లేకపోతే వీడితో అవుతుంది ఆడితో కాదు అన్నది స్వింగ్ అవడానికే ఛాన్స్ ఉంటుంది 2.9. ఎందుకంటే ఈ 2.9కి వెసులుబాటు ఏంటంటే దే విల్ హ్యావ్ ఎ కంపారిజన్, వాట్ ఈస్ దట్ గవర్నమెంట్ అండ్ వాట్ ఈస్ దిస్ గవర్నమెంట్ అని. ఇక్కడ మీరు ఇదే స్లైడ్ రూపంలో చూపించారు షేర్ ఎట్లా ఉందో, 49.8 to 45.3 అనేది. నెక్స్ట్ ఇక్కడ మీకు 25 జిల్లాలను కనుక తీసుకుంటే శ్రీకాకుళం 7 జిల్లాలు ఉన్నాయి, వైఎస్ఆర్సీపీకి 5, కూటమికి 2, విజయనగరం 7, ప్రతి నియోజకవర్గానికి 7 ఉన్నాయి జిల్లాల వారికి 25,000గా, వైఎస్ఆర్సీపీకి 6, 1, విశాఖపట్నం 7ట్లో 4 వైఎస్ఆర్సీపీకి 3 కూటమి, అనకాపల్లి 7కి 3 వైఎస్ఆర్సీపీకి 4 కూటమి, అరకు 7కి 7 వైఎస్ఆర్సీపీ, కాకినాడ 7కి 3,
4 కూటమి. అమలాపురం 7కి 3, 4 కూటమి. రాజమండ్రి 7కి గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి. నరసాపురం 7కి గాను 4 వైఎస్ఆర్సీపీకి, 3 కూటమికి. ఏలూరు 7కి 7 వైఎస్ఆర్సీపీ గెలవబోతుంది. ఇక్కడికి వచ్చాక మీరు ఉభయ గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర కనుక మీరు గమనించుకోగలిగితే దీస్ ఆర్ ఆల్ ఆల్వేస్ ప్లేస్ వైటల్ రోల్ అన్న దగ్గర 31 స్థానాల దగ్గర 28, 31 స్థానాలు ఉన్నాయి. అరకు దాకా తీసుకుంటే 2, 3, 4, 5, 6, 6 ఏళ్ళు 32 స్థానాలు ఉత్తరాంధ్ర, 34 స్థానాలు ఉభయ గోదావరి జిల్లాలు కనుక మీరు తీసుకోగలిగితే ఈ వీటిల్లో మేజర్ చంక్ ఇక్కడ మనం లాస్ట్ ఎలక్షన్స్లో 5 లక్షలతో 2014లో తెలుగుదేశం గెలుపు, 2019లో 19,50,000 ఓట్లలో ఉభయ గోదావరి జిల్లాలో ఉత్తరాంధ్ర వైటల్ రోల్ ప్లే చేసి ఇక్కడ మీరు గమనించగలిగితే ఇక్కడికి వచ్చారకల్లా మీరు ఏలూరు దాకా తీసుకుంటే 3, 4, 8, 12, 16, 19, 20, 22 మాత్రమే పరిమితం అవుతుంది కూటమికి. కూటమి ఎప్పుడైతే 22తో కన్ఫైన్ అవుతుందో ఇక్కడ మేజర్ చంక్ 20 స్థానాల పైచీలక ఉభయ గోదావరి జిల్లాలో కానీ, ఇక్కడ 15 స్థానాల పైచీలక ఉత్తరాంధ్రలో కానీ కాంకర్ చేస్తే ఉండే ఎడ్జ్ ఇవాళ లేదనే విషయం సుస్పష్టం అయిపోతుంది ఎప్పుడైతే మనం ఉభయ గోదావరి జిల్లాలు దాటేశారు కదా. నెక్స్ట్ కమింగ్ ఇటు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట, బాపట్ల, ఒంగోలు తీసుకుంటే 7 నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో 5 వైఎస్ఆర్సీపీ, మచిలీపట్నం, విజయవాడ 6, గుంటూరు 3, నర్సరావుపేట 4, బాపట్ల 4, ఒంగోలు 7. కూటమికి వచ్చేసరికల్లా మీకు మచిలీపట్నంకి 2, విజయవాడకు 1, గుంటూరు 4, నర్సరావుపేటకు వచ్చేసరికి 3, బాపట్ల 3 అండ్ ఒంగోలులో 0. నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ మీరు ఇంకోటి గమనిస్తే నెల్లూరులో 7కి గాను 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 2 కూటమి. తిరుపతి 7కి గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి. చిత్తూరు 7కి గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి. రాజంపేట 7కి గాను 7కి 7, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ మిథున్ రెడ్డి గారి ఆంకర్యంలో ఉంటుంది ఇది. కడప 7కి గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 వైఎస్ఆర్సీపీ కూటమి. కర్నూలు 7కి గాను 5 వైఎస్ఆర్సీపీ, 2 కూటమి. నంద్యాల 7కి గాను 5 వైఎస్ఆర్సీపీ, 2 కూటమి. హిందూపూర్కి వచ్చాక 7కి గాను 5 వైఎస్ఆర్సీపీ, 2 కూటమి. అనంతపూర్కి వచ్చాక 7కి గాను 6 వైఎస్ఆర్సీపీ, 1 కూటమి. అంటే టోటల్గా 128 and 47 అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇది కాక నెక్స్ట్ స్లైడ్కి వచ్చాక నియోజకవర్గాల వారీగా వస్తే మీకు మళ్ళీ నేను చెప్తున్నా ఇక్కడ నేను ఇందాక చెప్పినట్టు క్యాస్ట్ ఈక్వేషన్స్లో రెడ్డిక, యాదవ, అగ్నికుల క్షత్రియ, కళింగ, వాడబలిచ ఎక్కడైతే ఇచ్చాపురంలో తీసుకుంటే వైఎస్ఆర్సీపీ బందల్ అశోక్ గారు 3 సార్లు బట్టి గెలుస్తున్నారు. ప్రియా విజయ వైఎస్ఆర్సీపీ ఈసారి గెలవబోతోంది. ఇది క్యాస్ట్ ఈక్వేషన్స్ని ఎట్లా జస్టిఫై చేస్తున్నారన్న దానికి. పలాసకు వచ్చేసరికల్లా సిదిరి అప్పలరాజు గారు, గౌతు శిరీష్ గారు, ఈయన అగ్నికుల క్షత్రియ, వాడబలిజ సామాజిక వర్గానికి చెప్పిన వ్యక్తి సిదిరి అప్పలరాజు గారు. ఇక్కడ ఇలాంటి రోల్ ప్లే చేస్తారన్నది ఇంపార్టెంట్ అవుతుంది. అలాగే టెక్కల్కి వచ్చేసరికల్లా దువ్వాడ శ్రీనివాస్ గారు, కింజరపు అచ్చెన్నాయుడు గారు, ఈయన వెలమ సామాజిక వర్గానికి చెందుతారు. చేత అచ్చెన్నాయుడు గారు ఎలా గెలవబోతున్నారో చూసుకోండి ఇక్కడ. సో శ్రీకాకుళంకి వచ్చేసరికల్లా ఈక్వేషన్స్ ఎట్లా ఉన్నాయో చూడండి. నెక్స్ట్ పాతపట్నం వైఎస్ఆర్సీపీ రెడ్డి శాంతి గారు గెలుస్తున్నారు. శ్రీకాకుళంకి వచ్చేసరికల్లా ధర్మాన్ ప్రసాద్, ఆమదాల వలసకు వచ్చేసరికల్లా తమ్మినేని సీతారామరాజు, కోన రఘుమరెడ్డి ఇద్దరు కుటుంబ పోరు. ఈ కుటుంబ పోరులో ఎవరు గెలిచినా వాళ్ళ కుటుంబం ఈక్వేషన్స్లో క్యాష్ జస్టిఫై అవుతుంది. టీడీపీ గెలవబోతుంది. నసరావుపేటకు వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ధర్మాన కృష్ణప్రసాద్ గారు. అలాగే హెచ్చర్లకు వచ్చేసరికల్లా ఇక్కడ విజయనగరం జిల్లా స్టార్ట్ అవుతుంది. హెచ్చర్లకు వచ్చేసరికల్లా గొర్రెల కిరణ్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. అలాగే రాజాంకి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ కొండ్ర మురళి గారిని ఓడిస్తూ తాళి రాజేష్ గారు గెలవబోతున్నారు. బొబ్బిలి ఎందుకంటే ఇక్కడ ప్రతిభాభారతి గారు అమ్మాయికి యాంటిసిపేట్ చేస్తే ఇతనికి ఇచ్చారు. సో తెలుగుదేశం పరంగానే గ్రూపుల వారీగా విడిచిపోయి ఆయన ఓటమికి దారితీస్తుంది. బొబ్బిలికి వచ్చేసరికల్లా రాజుగారు గెలుస్తారని చెప్తున్నారు. బొబ్బిలి రాజుగారు వాళ్ళ బ్రదరు రంగారావు గారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి యాత్ర తర్వాత ఎలాంటి ప్రభావం చూపించింది అన్నది ఎలక్షన్స్ రోజు 13కి లీడ్ అవుతుంది. అలాగే చీపురుపల్లికి వచ్చేసరికి ఇది బొత్స సత్యనారాయణ గారి కంచుకోట, గజపతినగరం కూడా బొత్స అప్పలనరసాయి ఇది కంచుకోటలు. ఈ రెండును విజయనగరం జిల్లా ఒకప్పుడు పోస్పాటి వాళ్ళ చేతిలో ఉన్నది ఇప్పుడు బొత్స వారి కుటుంబానికి వెళ్ళిపోయింది. నెల్లిమర్లకు వచ్చేసరికి మళ్ళీ అప్పనాయుడు బోనకొండకి వైఎస్ఆర్సీపీ, విజయనగరం కోలగట్ల వీరభద్రస్వామి గారికి, శృంగవరపుకోటకు వచ్చేసరికల్లా కోడిపోయిన శ్రీనివాసరావు గారికి. అలా భీమిలి ఇది ముత్యాల శ్రీనివాసరావు అండ్ గంటా శ్రీనివాసరావు దగ్గర. ఈ గంటా శ్రీనివాసరావు ఏ నియోజకవర్గం అంటే ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్కసారి తిరుగుతూ ఉంటాడు. ఈసారి ఈ నియోజకవర్గం ఎలా డామినేట్ చేస్తాడో చూడాలి. ఇది ఎలక్షన్స్ రోజే డిస్కస్ చేయవలసిన విశాఖపట్నం జిల్లా కింద వస్తుంది. అలాగే విశాఖపట్నంలో ఎంవి సత్యనారాయణ వర్సెస్ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి. ఇక్కడ వెలగపూడి రామకృష్ణ బాబు గారికి గెలిచిస్తూ తెలుగుదేశం గెలుస్తున్నారు. విశాఖపట్నం సౌత్ వాసుపల్లి గణేష్, ఇతను తెలుగుదేశం నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 4.5 yearsలో
వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా మొత్తం ముఖ చిత్రాన్నే మార్చారు ఇక్కడ. ఈయన ఒకడు, కేకే రాజు గారు ఒకరు, విశాఖపట్నం సౌత్ అండ్ నార్త్లో. వీళ్ళు ఈ విష్ణుకుమార్ రాజు గారి మీద వీళ్ళిద్దరికీ నల్లేరు మీద నడక, చెన్నుబోయిన శ్రీనివాసరావు మీద కూడాను. ఎందుకంటే ఇక్కడ ముఖ్యంగా నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద పెట్టేశారు వీళ్ళిద్దరు. ఈయన ఎమ్మెల్యే కూడా కాదు, స్థానికంగా గంటా శ్రీనివాసుని రీప్లేస్ చేస్తున్నారు ఇక్కడ విష్ణుకుమార్ రాజు గారు బీజేపీ పరంగా. ఇక్కడ స్థానికంగా 474 కోట్ల నియోజకవర్గ నిధులు తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిన నియోజకవర్గం కింద విశాఖ నార్త్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వాసుపల్లి గణేష్ గారు వీళ్ళిద్దరు సమన్వయంతో విశాఖలో ఆ డస్ట్ అన్న దానికి ఒక 50 feet వాల్, రిటైనింగ్ వాల్స్ క్రియేట్ చేసి రాబోయే రోజుల్లో షెడ్లు కూడా నిర్మించడానికి ప్రాతిపదిక మీద డెవలప్మెంట్ మాడ్యూల్లో పెద్దపేట వేసిన నార్త్ అండ్ సౌత్లో గెలవబోతున్నారు. విశాఖపట్నం వెస్ట్కి వచ్చారు కూడా అడారి ఆనంద్ కుమార్ కూడా అదే ప్రాతిపదిక మీద గెలుస్తున్నారు అభివృద్ధి అన్నదానికి. గాజువాక్కేమో పల్లా శ్రీనివాస్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్ గారు. ఇక్కడ అమర్నాథ్ గారు అనకాపల్లి నుంచి వచ్చారు, కానీ ఇక్కడ స్థానికంగా వాళ్ళ నాన్నగారి యొక్క లెగసీని కంటిన్యూ చేస్తూ గాజువాక నియోజకవర్గంలోనే ఆయన మళ్ళీ వాళ్ళ సొంత నియోజకవర్గానికి వచ్చారు. ఈ హోమ్ టౌన్ ఎఫెక్ట్, బీయింగ్ అన్ ఇండస్ట్రియల్ మినిస్టర్, 1,103 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన ఆయన పల్లా శ్రీనివాస్ గారు చాలా టఫ్ ఇవ్వబోతున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ పల్లా శ్రీనివాస్ గారు కూడా స్థానికంగా స్టీల్ ప్లాంట్ విషయంలో వాటిలో కూడా ఆయన యొక్క సంయుక్త పోరాటం, నియోజకవర్గం మీద ఆయనకు ఉన్న పట్టు, ఇది టగ్ ఆఫ్ వార్ నియోజకవర్గమే. బట్ యాజ్ పర్ దిస్ సర్వే పల్లా శ్రీనివాసరావు గారు గెలుస్తారంటున్నారు. ఇవన్నీ ఈక్వేషన్స్ ఎలక్షన్స్ ముందు, ఇవాళ రేపు ఎలా మారుతాయి అన్నదే ఆధారపడి ఉంటుంది. అలాగే పాలకొండకు వచ్చారికల్లా కళావతి గారు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ. కురపంకి వచ్చారికల్లా వైఎస్ఆర్సీపీ. ఇదంతా అరకు కాన్స్టిట్యున్సీ 7కి 7 వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేయబోతుంది. పార్వతీపురం కూడా జోగారావు గారు. సాలూరుకి వచ్చారికల్లా రాజన్నదొర గారు. అరకు వ్యాలీకి వచ్చారికల్లా మత్స్యలింగం గారు కూడా గెలవబోతున్నారు. నెక్స్ట్ పాడేరుకు వచ్చారికల్లా వైఎస్ఆర్సీపీ విశ్వేశ్వరరాజు గారు. అలాగే రామచంద్రపురంకి వచ్చారికల్లా నాగులపల్లి ధనలక్ష్మి గారు గెలుస్తున్నారు. ఇక్కడ చోడవరంకి వస్తే కరణం ధర్మశ్రీ గారు గెలుస్తున్నారు. అలాగే మాడుగులకు వచ్చారికల్లా ఏరే అనురాధ్ గారు గెలుస్తున్నారు. అనకాపల్లి ఈ కొనతల రామకృష్ణ గారు కాంగ్రెస్ నేపథ్యంతో వచ్చి చాలా రోజుల తర్వాత యాక్టివ్ పాలిటిక్స్కి వచ్చారు. జనసేనకి ఎడ్జి ఉందని చెప్తున్నారు అక్కడ. అలాగే పెందుర్తి కూడా అన్నమరెడ్డి అదీప్ రాజ్, ఈయన లాస్ట్ టైం గెలిచినప్పుడు ఇది మిరాకల్ అన్నారు. ఎలాగో ఇదే మిరాకల్ మళ్ళీ రిపీట్ అయితే ఆశ్చర్యపడక్కలేదు, ఎందుకంటే జనసేన ప్రత్యర్థి కాబట్టి. వైఎస్ఆర్సీపీ చేసిన సంక్షేమ అభివృద్ధి ప్రాస్పెక్ట్లో ఆయన కూడా గెలవడానికి ఛాన్స్ ఉంది. బట్ యాజ్ పర్ దిస్ జనసేనే గెలుస్తోందని చెప్పారు. అలాగే ఎలమంచల్కి వచ్చేసరికి సుందరపు విజయ్ కుమార్, ఇతను నాకు డిబేట్లో చాలా ప్రత్యర్థి, కానీ ఎన్నో రోజులు బట్టి పోరాటం చేస్తున్నాడు ఇతనికి ఫస్ట్ టైం ఆపర్చునిటీ దొరికింది యాజ్ అ కంటెస్టెంట్ చేయడానికి. ఇతను చాలా డంకపలస్గా గెలుస్తాడని చెప్తున్నారు, కానీ ఒక టఫ్ 4 అయితే నడుస్తుంది. ఇతని గెలుపు అనివార్యం అన్నది మాత్రం అతనికే తెలిసింది, ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు అందుకు ఆధారపడి ఉంటుంది. అలాగే పాయకరావుపేటకు వచ్చేసరికల్లా కంబాల జోగులు గారు వైఎస్ఆర్సీపీ గెలుస్తారు. నర్సీపట్నం ఇది పూరి జగన్నాథ్ గారు బ్రదర్ ఉమాశంకర్ వర్సెస్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. ఈ అయ్యన్న పాత్రుడు తెలుగుదేశం అడ్డా కింద అభివర్ణించి దగ్గర ఆ మొనాటమిని బ్రేక్ చేసి శంకర్ గారు గెలిచారు. ఈసారి ఏం జరుగుతుందో ఇది అయ్యన్న పాత్రుడికి ఎడ్జి కింద ఇచ్చారు, ఇది గెలుస్తున్నారు ఆయన. కాకినాడ తునికి వచ్చేసరికల్లా దాడిశెట్టి రాజా గారు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ. అలాగే పత్తిపాడుకు వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ వరపల్ల సుబ్బారావు గారు గెలుస్తున్నారు. అలాగే పిఠాపురంకి వస్తే ఇది టఫ్ ఫైట్ నడుస్తుంది వంగా గీత గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి. ఇందాక జగన్మోహన్ రెడ్డి గారి సాయంత్రం లాస్ట్ సభ అక్కడే కంక్లూడ్ అవుతుంది, అది ఏ విధంగా ర్యాలీ అవుతుందో చూడాలి. అలాగే కాకినాడ రూరల్కి వచ్చేసరికల్లా జనసేన పార్టీకి ఇచ్చారు. కన్నబాబు గారు ఏమో ఇది వైఎస్ఆర్సీపీ, ఇదేమో జనసేన పార్టీ నుంచి వెంకటేశ్వరరావు గారికి ఇచ్చారు, పంత వెంకటేశ్వరరావు గారికి. ఈ కన్నబాబు గారిది వైఎస్ఆర్సీపీ, టీడీపీ అని తప్పు రాశారు. ఇది ఆయనకి టఫ్ ఉందంటున్నారు. ఈయన ప్రజారాజ్యం పార్టీ నుంచి ప్రస్థానం వచ్చారు, ఏమవుతుందో చూడాలి. అది ఓవరాల్గా అయితే జనసేన అక్కడ అంటారు. పెద్దాపురం ఇది చినరాజప్ప గారికి కంచుకోట, చాలా రోజులు బట్టి కంటిన్యూస్గా గెలుచుకుంటూ వస్తున్నారు ఆయన. అలాగే కాకినాడ సిటీకి వచ్చేసరికి దూరంపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ ఎంత మాట్లాడినా ఏమీ చేయలేకపోతున్నాడని అర్థమవుతుంది. అలాగే జగ్గంపేటకు వచ్చేసరికి టీడీపీ నరసింహం గారు గెలుస్తున్నారు, తోట నరసింహం గారు. అలాగే రామచంద్రపురంకి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ పిల్లి సూర్యప్రకాష్ గారు, ఈయనేమో పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయి గెలవబోతున్నాడు. అలాగే ఇక్కడ చంద్రశేఖర్ గారు కూడా విపరీతంగా కష్టపడ్డారు మంత్రి గారు. అలాగే ముమ్మిడివరంకి వచ్చేసరికల్లా తెలుగుదేశం వెంకట సతీష్ కుమార్ గారు గెలుస్తున్నారు. అలాగే అమలాపురంకి వచ్చేసరికల్లా విశ్వరూప్ గారు వైఎస్ఆర్సీపీ ఓటమి చవి చూడబోతున్నారు. రాజోలకు వస్తే గొల్లపల్లి సూర్యారావు గారు, ఇది జనసేన అడ్డా అని చెప్పుకుంటున్నారు, కానీ ఆయన జనసేన బదులు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయిన దగ్గర నుంచి రాపాక ప్రసాద్ గారి యొక్క నియోజకవర్గం. ఇవాళ గొల్లపల్లి సూర్యారావు గారికి వైఎస్ఆర్సీపీ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఈ వరప్రసాద్ గారు గెలుస్తారా ఓటర్ అనేది ఇది కూడా ఒక సస్పెన్స్ కిందే లాస్ట్ ఎలక్షన్స్ తర్వాత విశ్లేషించాలి. ప్రస్తుతానికైతే అది జనసేన గెలుస్తుందని చెప్పింది ఈ సర్వే.
గంగవరం ఇది తెలుగుదేశం రాజేష్ గారికి ఇచ్చి పి గన్నవరంలో ఆయన కాదని చెప్పి గడ్డి సత్యనారాయణకి ఇచ్చారు. ఇది జనసేన పరంగా ఇది ఫండమెంటల్ మిస్టేక్. ఇది ఈక్వేషన్స్ వైఎస్ఆర్సీపీకి అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికి, అందుకే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కొత్తపేటకు వచ్చారు చెర్ల జోగిరెడ్డి గారు ఈయన గెలుస్తున్నారు తెలుగుదేశం నుంచి. బొండారు సత్యనారాయణ గారు గెలుస్తున్నారు, జోగిరెడ్డి గారు ఓడిపోబోతున్నారని కొత్తపేట. అలాగే మండపేటకు వచ్చారు వైఎస్ఆర్సీపీ తోట త్రిమూర్తులు. ఇది తెలుగుదేశం కంచుకోట. ఈ ఫస్ట్ ఎవర్ సేమ్ జోగేశ్వరరావు గారిని తెలుగుదేశాన్ని ఓడించి తిరుమూర్తి గారు కనుక తోట త్రిమూర్తి గారు కనుక గెలిస్తే తెలుగుదేశం కంచుకోటకు బీటలు బారినట్టే లెక్క. అండ్ ముఖ్యంగా అక్కడ సామాజిక వర్గ పరంగా ఆయన ఎప్పటి నుంచో బేల్చుకొని వస్తున్నాడు. అనపర్తికి వచ్చారు మళ్ళీ సత్యనారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ. రాజానగరంకి వచ్చారు జక్కంపూడి రాజా గారు. రాజమండ్రి సిటీకి వచ్చారు మార్గాని భరత్. ఇతని అభివృద్ధి ఇతను నిలబడుతుంది. అలాగే రాజమండ్రి రూరల్ వేణుగోపాల్ కృష్ణ గారికిను బుచ్చే చౌదరి గారికి పడుతుంది. ఇది కూడా నేను చెప్తున్నాను. వేణుగోపాల్ గారు గతంలో జడ్పీటీసీ చైర్మన్గా ఆ నియోజకవర్గంలో ఇవాళ జనవరి నుంచి ఆయన ఇన్ఛార్జిగా తీసుకున్న పనులు ఆయన వేగవంతం చేసిన విధానంలో ఈ 2 నియోజకవర్గాలు కంచుకోట్లుగా తెలుగుదేశంకి అభివర్ణిస్తుందారు. ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికే కందులు దుర్గేష్ గారి బదులు బుచ్చే చౌదరి గారికి ఇచ్చారు. అసలు యాక్చువల్గా వీళ్ళు జక్కంపూడి రామ్మోహన్ గారు అత్యంత అనున్యులు. వీళ్ళు వాళ్ళ ఇద్దరి మధ్యలో మిత్రత్వం చెడకుండా ఆయన వేరే దగ్గరికి పంపించి ఈయన అంటే పెట్టుబడిదారితో చేస్తున్న పోరాటంలో 10 సంవత్సరాలకు ఒకసారి ఓటమి చేయి చూస్తే బుచ్చే చౌదరి గారికి సరే 2 టర్ములు గెలిచి కూర్చున్నాడు. సో ఇక్కడ తెలుగుదేశం అని ఎడ్జి రాసినా సరే వేణుగోపాల్ కృష్ణ గారికి ఒక ప్రతిభ పాఠవాలతో ఎలా నెట్టుకొస్తారో చూడవలసిందే. ఇది ఎలక్షన్ రిజల్ట్స్ రోజు మాట్లాడవలసిందే. కొవ్వూరుకు వచ్చారు తలారి వెంకట్రావు గారు. ఈయనేమో గోపాలపురం నుంచి ఇటు వనితమ్మని ఏమో వెంకట్రావు గారిని స్వింగ్ చేశారు. ఇక్కడ కూడా ఈయన ప్రత్యర్థి మాత్రం మారట్లేదు. అంచేత ఇతనికి కూడా తన గెలుపు అనేది నెలరు మీద నడక. నెక్స్ట్ నిడదవోలుకు వచ్చారు కందులు దుర్గేష్ గారు. ఇందాక నేను చెప్పిన బుచ్చే చౌదరి గారి సీట్ ఈయనకి ఇవ్వాలి. వీళ్ళిద్దరూ ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి శిష్యులు. వాళ్ళిద్దరి మధ్యలో దెబ్బలాట కాకుండా పెట్టినవారితో ఆయనకి దెబ్బలాడేలాగా శ్రీనివాస నాయుడు గారితో జనసేన పార్టీ వైఎస్ఆర్సీపీ గెలిచేలా చూసుకుంటున్నారు ఆయన. గోపాలపురంకి వచ్చినక్కడ ఇందాక చెప్పాను తానేత వెంటమ్మ తన సొంత ఇంటికి వచ్చినట్టు అన్నమాట, పుట్టింటికి వచ్చింది. వీళ్ళ నాన్నగారు ఎక్స్-టీడీపీ ఎమ్మెల్యే. ఆ లెగసీని ఎంఐ కంటిన్యూ చేస్తుంది వనితమ్మ. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ నాన్నగారికి ఉన్న స్థానిక పట్టు ఇవాళ వైఎస్ఆర్సీపీకి నెల్లూరు మీద నాటక చేయడానికి గోపాలపురంకి మళ్ళీ వెనక్కి వచ్చిందమ్మ. ఆ చెంటకు వచ్చారు చెరుకూరు శ్రీనివాస రంగనాథరాజు గారు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. అలాగే పాలకొల్లుకు వచ్చాక టీడీపీ నిమ్మల రామారెడ్డి గారు అది రిటైన్ చేస్తున్నారు. బట్ గుడాల గోపి మాత్రం చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. అతను ఈసారి టగ్ ఆఫ్ వార్లోనే ఉంది. ఎందుకంటే 3rd టైం హ్యాట్రిక్ ఇవ్వడానికి నిమ్మల రామారెడ్డి గారికి క్షేత్రస్థాయిలో ఎంత పట్టు ఉందో ఇది టగ్ ఆఫ్ వార్. ఇది ఎలక్షన్ రోజే మాట్లాడవలసింది. బట్ ప్రజెంట్ అయితే నిమ్మల రామారెడ్డి గారికి ఇస్తున్నారు. నరసాపురంకి వచ్చాక ప్రసాదరాజు గారి మీద బొమ్మిడి నాయకర్ ఇతను కష్టపడుతున్నాడు. క్షేత్రస్థాయిలో నాయకర్ జనసేన పార్టీలో కొంతమంది వేల మీద లెక్కెట్టి క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు నాయకర్ ఒకరు. ఇతను నర్సాపూర్ గెలవబోతున్నారని చెప్పారు. ఎస్పర్తిస్తే భీమవరం కూడా వైఎస్ఆర్సీపీ ఈయన నిలబెట్టుకుంటున్నాడు. గ్రంథి శ్రీనివాస్ గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద గెలిచిన శ్రీనివాస్ రిటైన్ చేస్తున్నాడు. ఉండికి వచ్చాక ఈ తెలుగుదేశం కంచుకోట పివిఎల్ నరసింహరాజు ఈ రఘురామ కృష్ణరాజు ఈ పంచాయతీలో ఈ రఘురామ కృష్ణరాజు దమిడికి పనికిరాపని టికెట్ ఇచ్చారు. కంచుకోట అని ఉండి ఇవాళ కోల్పోబోతుంది నరసింహరాజు చేతిలో. తణుకు వచ్చాక కారుమూరి వెంకటనాగేశ్వరరావు గారు ఖచ్చితంగా గెలుస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా మంత్రిగా దాన్ని స్థానికతను జస్టిఫై చేస్తారు. తాడేపల్లిగూడెంకి వచ్చాక ఈ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఈయన నిజంగా జడ్పీ చైర్మన్ గతంలో కాంగ్రెస్ ఆయనలో నిటనిలున్న ఆస్తులన్నీ కోల్పోయాడు. ఇతను కూడా నా సహచరుడు చాలా డిబేట్లో పార్టిసిపేట్ చేశాడు. ఇవాళ కొట్టు సత్యనారాయణ గారు మంత్రిగా ఈ శ్రీనివాస్ గారికి సింపతి ఏ విధంగా వర్కౌట్ అవుతుంది దాని దగ్గర జనసేనకే గెలుస్తుంది అంటున్నారు. కానీ స్థానికంగా వీళ్ళిద్దరూ స్థానిక నాయకులు. బొలిశెట్టి శ్రీనివాస్ గారికి మాత్రం సింపతి ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి. ఆయన గెలుపు బాట ఇవ్వాలి. ఎందుకంటే ఆయన రాజకీయంగాను ఆర్థికంగా చాలా చిదిగిపోయిన వ్యక్తి. ఉంగుటూరుకు వచ్చాక వైఎస్ఆర్సీపీ పరుపుల వాసుబాబు గారు గెలుస్తున్నారు, పప్పుల వాసుబాబు గారు. అలాగే దెందులూరుకు వచ్చాకల్లా అబ్బాయి చౌదరి గారు రిటర్న్ అవుతారు. ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ విజిల్ వేస్తారు, ఎందుకు పని చేస్తాడో చేయడం అన్న దగ్గర చంద్రబాబు గారికి నమ్మకం లేకుండా అతి కష్టం మీద నానా తెప్పలు పడి పేకలు మునిగిపోతున్నప్పుడు టికెట్ ఇచ్చారు. ఇతని మీద కాన్ఫిడెన్స్ లెవెల్ పార్టీకి లేదు, ఇతని మీద ఇతనికి కాన్ఫిడెన్స్ లేదు. ఓవరాల్గా అబ్బాయి చౌదరి గెలుపు అనేది నల్లేరు మీద నడకే అవుతుంది. ఏలూరుకు వచ్చేసరికల్లా నాని గారు ఇది అసలు వైఎస్ఆర్సీపీ ఓడిపోతుందన్న దగ్గర గ్యారంటీగా గెలిచే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందంటే వైఎస్ఆర్సీపీ పని క్షేత్రస్థాయిలో నియోజకవర్గం మీద పట్టు సాధించుకుంటూ క్షేత్రంలో అభివృద్ధి సంక్షేమం చేసిన ఉదంతానికి నాని గెలుస్తున్నాడు అన్నది వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి క్రెడిట్ ఇవ్వాలి. పోలవరంకి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ ఇది ఎనదర్ ఫండమెంటల్ మిస్టేక్ బై తెలుగుదేశం జనసేన ఏదైనా పెట్టడం. ఈ బాలరాజు అన్నతనికి ఉన్నంత నెగిటివిటీ ఎవరికి లేదు. రాజ్యలక్ష్మి మేడం అక్కడ ఖచ్చితంగా గెలవబోతుంది. చింతలపూడికి వచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఖమ్మం విజయరాజు గారు గెలుస్తున్నారు. నూజివీడు మేకా అప్పారావు గారు ఇక్కడ పారుస్తారు. ఈ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఇతన్నే అక్కడ తీసుకొచ్చి బలవంతాన తెలుగుదేశం ఎన్నల బట్టి ఎవడో నాయకుడిని తయారు చేసుకున్నట్టు మేకా ప్రతాప్ గారిని ఏదాన పెట్టడానికి తీసుకొచ్చి తెలుగుదేశం పార్సాది టికెట్ ఇచ్చింది. గ్యారెంటీగా వంక ప్రతాప్ గారికి గెలుస్తున్నారు.
కైకలూరుకి వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ లాస్ట్ కైకలూరు పిఠాపురం కూడా ఉన్నాయి. దూలం నాగేశ్వరరావు గారిని గెలిపించుకోవడానికి విశ్వ ప్రయత్నం, ఆయన గెలుస్తున్నాడు కూడా. గన్నవరం టీడీపీ అంటున్నారు, వల్లభనేని వంశీ అండ్ యార్లగడ్డ వెంకట. ఈయన వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చినాడు, ఈయన వైఎస్ఆర్సీపీలో వెళ్ళినాడు. తెలుగుదేశం కంచుకోట కింద ఉండే గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావుకి ఎంతవరకు ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతుంది అన్నది కనుక నిశ్చితంగా గమనిస్తే ఇక్కడ కేవలం వ్యక్తిగతంగా చూసుకుంటే వల్లభనేని వంశీకి నిజంగా నియోజకవర్గం మీద చాలా పట్టు ఉంది. బట్ ఇది ఎలక్షన్ రోజు డిస్కస్ చేసే నియోజకవర్గం కింద వస్తుంది. అలాగే గుడివాడకు వచ్చేసరికల్లా ఈ కొడాలి నాని ఎవరు ఏమీ చేయలేరు, అతను కంచుకోట నియోజకవర్గంలో ఒక ప్రజానాయకుడిగా ప్రజలతో మమైకమైతే ఎలాంటి గెలుపు వస్తుందో దానికి కొడాలి నాని ఉదాహరణ. అలాగే పెడన్కి వచ్చేసరికల్లా ఉప్పాల రాము గారు వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. మచిలీపట్నం పేరుని కృష్ణమూర్తి గారు, కేర్ నాని గారి అబ్బాయి కిట్టు గారు గెలబోతున్నారు. అలాగే అవనిగడ్డకు వచ్చేసరికల్లా సింహాద్రి రమేష్ బాబు గారు గెలుస్తున్నారు. పామర్కు వచ్చేసరికల్లా కొల్లి అనిల్ కుమార్ గారు, ఈయన వరల కుమార్ గారు రాజు గారు వరలరామయ్య గారి అబ్బాయి వైఎస్ఆర్సీపీకి ఈసారి అప్పచెప్తున్నారు. అది పెనమలూరుకు వచ్చేసరికల్లా బోడి ప్రసాద్ గతంలో వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతాడు, ఏదో గెంతారు కానీ లాస్ట్కి జోగి రమేష్కి టఫ్ ఇచ్చి గెలవబోతున్నాడు అంటారు. కానీ జోగి రమేష్ అనే వ్యక్తి యొక్క దాన్ని ఏమంటారు భవన నిర్మాణ శాఖ మంత్రిగా ఆయన పనితీరు ఇవాళ 31,50,000 మందికి సెంటున్నర భూములు, 24 లక్షల ఇల్లు కన్స్ట్రక్షను, టిడ్కో ఇల్లు హ్యాండ్ ఓవరింగ్లో జోగి రమేష్ వైటల్ రోల్ ప్లే చేశాడు. ఇది నియోజకవర్గం మీద ఎలా ప్రభావితం చూపిస్తుందో ఇది కూడా ఎలక్షన్ రోజు డిస్కస్ చేయాల్సిందే. తిరువూరు వైఎస్ఆర్సీపీ, ఇది కొనుకుపూడి శ్రీనివాస్ అని అతనికి ఇచ్చారు. ఈ తెలుగుదేశం పరంగా శ్రేణుల్లోనూ కూడా ఇది లేదు. ఈయన స్వామిదాస్కి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు అభయహస్తం ఇచ్చారు, నువ్వు కాకపోతే నేనే నిలబడినట్టుగా ప్రత్యర్థులకి సమాయత్తం చేశాడు. అంచేత ఇది నల్లేరు మీద నడక వైఎస్ఆర్సీపీకి. విజయవాడ వెస్ట్ షేక్ ఆసిఫ్కి, ఇక్కడ మీరు గమనించట్లేదో ఇక్కడ సామాజిక వర్గం చూడండి, సుజనా చౌదరికి ఇచ్చారు, జీవితంలో కౌన్సిలర్ కూడా గెలిచిన పాప అనబోడు. అలాంటిది ఇక్కడ కమ్మ సామాజిక వర్గం లేని దగ్గర ఇక్కడ ఏ ప్రాతిపదిక పోతుల మహేష్ కడుపు కొట్టి ఇచ్చారు, 30 కోట్లకు అమ్ముకున్న సీట్ ఇది. షేక్ ఆసిఫ్ అండ్ జనసేన పరంగా ఉన్న పోతుల మహేష్ గారు వచ్చిన సామర్థ్యంతో షేక్ ఆసిఫ్కి నలుగురి మీద నడకే. విజయవాడ సెంట్రల్కి వచ్చేసరికల్లా వెల్లంపల్లి శ్రీనివాస్, బొండా ఉమేశ్వరరావు, ఇక తన విష్ణు గారి మీద 13-16 ఓట్లతో గెలిచాడు. ఈసారి శ్రీనివాస్ గారు అక్కడ బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలు డామినేట్ చేసే దగ్గర ఎట్లాంటి ప్రాతిపదిక మీదే వేలంపల్లి గెలవబోతున్నాడు అన్న దగ్గర దానికి చూడడానికి రాయి దెబ్బతో కూడా తగిలి సింపతి వేవ్ క్రియేట్ అవుతుంది. విజయవాడ ఈస్ట్కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ దేవినేని అవినాష్, గద్దె రామ్మోహన్ గారు. గద్దె రామారావు గారు మొనాటమీని బ్రేక్ చేయడానికి అవినాష్ 672 కోట్లు నియోజకవర్గ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేశాడు ఇన్ఛార్జ్గా. అండ్ రీటైనింగ్ వాళ్ళ కృష్ణలంకలో ఈ రోజు దాకా ఎన్నో తీవ్ర సమస్యలు ఎదుర్కొన్న దానికి శాశ్వత ప్రయోజనం పరిష్కారం కల్పించిన వైఎస్ఆర్సీపీకి వైట్ లెడ్జ్ దేవినేని అవినాష్ రూపంలో వస్తుంది. అలాగే మైలవరంకి వచ్చేసరికల్లా టీడీపీ అన్నారు, ఇక్కడ ఎవరు మన దేవినేని ఉమాకి కడుపు కొట్టి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ యదాన పెట్టారు. అక్కడ ఆల్రెడీ తెలుగుదేశం గ్రూపులో ఉండగా కూడా టీడీపీ గెలుస్తుందంటే ఖచ్చితంగా ఈ చౌదరి సామాజిక వర్గం ఎంత వైటల్ రోల్ ప్లే చేస్తుందో మిగిలిన సామాజిక వర్గం ఇక్కడ బీసీకి ఇచ్చారు. ఇక్కడ తలపతిరావు యాదవ్ గారికి, యాదవ్ సామాజిక వర్గానికి వెన్నుపోటు పొడిచిన తెలుగుదేశం ఈసారి బీసీ సామాజిక వర్గ పరిరక్షణలో ఈ మైలవరం అన్నది ఎలక్షన్ రోజు డిస్కస్ చేయవలసిన సబ్జెక్ట్ కింద దీన్ని చూడాలి. ప్రస్తుతానికైతే టీడీపీ గెలుస్తుంది. నందిగాంకి వచ్చేసరికల్లా జగన్మోహన్ రావు గారు, తంగిరాల స్వామి, తంగిరాల వాళ్ళ నాన్నగారి లెగసీని నిలుపుకుంటుంది, మంచి ఎస్టాబ్లిష్డ్ క్యారెక్టరే. కానీ బట్ అన్ఫార్చునేట్లీ ఈ ఎలక్షన్స్లో వెనకబడి ఉంది. జగన్మోహన్ రావు గారు ముందంజలో ఉండి గెలవబోతున్నారు. జగ్గపేటకు వచ్చేసరికల్లా సామినేని ఉదయభాను గారు రీటైన్ చేసుకుంటున్నారు. తాడికొండకు వచ్చేసరికల్లా ఈ శ్రవణ్ గారు, ఈయనే ఫ్రంట్ ఎండింగ్ వారియర్ అమరావతి భూములన్నిటికీ. కానీ ఈయన ఎన్నాళ్ళు వివక్షకు గురి చేసి ఆ తాడికొండలో ఆయన తొక్కిన తర్వాత కూడా మేకచోటి సుచరితమ్మకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ నియోజకవర్గం కోల్పోవడానికి ఆ శ్రీదేవమ్మ చెత్తాచెదారం చదువుకోలేక నానా ఇబ్బంది పడుతుంది అమ్మాయి. అంచేత సుచరితమ్మకు కొంచెం డౌట్ఫుల్గానే ఉంది. అలాగే మంగళగిరికి వచ్చేసరికల్లా ఇది ఎడ్జ్ అంటున్నారు, ఎందుకంటే లొకేషన్ నారా లోకేష్ వర్సెస్ లావణ్య అన్నదాన్ని చూసుకుంటే వీళ్ళ అమ్మగారు లెగసీ అండ్ ఆ నియోజకవర్గంలో గత 4-5 ఎలక్షన్స్ కనుక నిజంగా క్లోజ్గా ఫాలో అవుతే ఎక్కడ 3-4 వేలకు మించి అక్కడ మెజారిటీస్ అయితే రాలేదు. అంచేత ఇట్స్ అన్ ఎడ్జ్, ఎవరు గెలిచినా ఎడ్జే. ముఖ్యంగా నేను జగన్మోహన్ రెడ్డితో టర్న్అవుట్ చాలా ఎక్కువగా ఉంది. అలాగే పొన్నూరుకు వచ్చేసరికల్లా దూలుపాల్ నరేంద్ర గారు ఖచ్చితంగా గెలుస్తారు, ఎందుకంటే ఈజ్ అ వారియర్ ఫర్ తెలుగుదేశం, ఇయర్స్ టుగెదర్ ఉన్నాడు. అందులో మొన్న ఓటమి మీద తగిలిన గాయాన్ని నేను ఖచ్చితంగా ప్రతీకార ఇచ్చుతో అక్కడ నిరంతరం పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా గెలిచే సీటు పొన్నూరు తెలుగుదేశం. తెనాలికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ అంబటి శివకుమార్ ఉన్నారు, నాదెండ్ల మనోహర్. ఇక్కడ శివకుమార్ గారి యొక్క సామర్థ్యం నాదెండ్ల మనోహర్ కుదరదు, ఎందుకంటే 5,000 మందిని ఎలక్షన్ రోజు నామినేషన్ రోజు పిలుచుకుని 1,500 మందికే బోయినలు పెట్టాడు. మిగిలిన 300-500 మందికి తిట్టకుండా పోయారు బయటికి జనాలు. పైపచ్చి ఈ సామాజిక వర్గాలు 2 కమ్మ సామాజిక వర్గాల పోరాటంలో ఇతను శివకుమార్ గారికి ఉన్న క్రెడిబిలిటీ ముందు మనోహర్ది ఏమీ లేదు. అలాగే పత్తిపాడుకు వచ్చేసరికల్లా బుర్రల రామాంజనేయులు గారు గెలుస్తున్నారు టీడీపీ పరంగా. గుంటూరు వెస్ట్కి వచ్చేసరికల్లా విడుదల రజనీ గారు, ఈవిడ పనితనంతో ఖచ్చితంగా గెలవబోతున్నారు. ఈవిడ చిలకలూరుపేట నుంచి ఇక్కడికి మార్చారు, ఖచ్చితంగా ఆవిడ పనితీరుతో సస్టైన్ అవుతుంది. గుంటూరు ఈస్ట్ వైఎస్ఆర్సీపీ షేక్ ఫతిమా గారు గెలుస్తున్నారు అక్కడ. అలాగే
పెదకూరపాడులో వైఎస్ఆర్సీపీ నంబూరు శంకర్రావు గారు గెలుస్తున్నారు. చిలకలూరుపేటలో ఇది టఫ్ ఫైట్ అగైన్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి టర్న్అవుట్ ఏముంటుందో, మనోహర్ గారికి ఎలా లీడ్ అవుతుందో చూడాలి. ఎందుకంటే పత్తిపాటి పోలవరం అక్కడ టోల్ ట్యాక్సులు కూడా కట్టలేనాడు. నియోజకవర్గాన్ని ఏం సాధించాడు? చిలకలూరుపేట గతంలో విడుదల రాజీనామా చేతిలో పెట్టాడు. ఇతని వల్ల ఏమవుతుందో తెలుగుదేశం నమ్మినందుకు మొన్న ఆ పెమ్మసాని గారిని 20 కోట్లు అడిగాడు. లోకేష్ ఏమో బెదిరించాడు కూడా, బీఫామ్ కావాలా డబ్బులు కావాలా అని. అంచేది ఈ సామర్థ్యం అందరికీ తెలిసిందే. నరసరావుపేటలో వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు గెలుస్తున్నారు. అలాగే సత్తెనపల్లి అంబటి రాంబాబు గారు అండ్ కన్నా లక్ష్మీనారాయణ గారు అన్న దగ్గర కన్నా లక్ష్మీనారాయణ గారు చెప్తున్నారు ఇతను బీజేపీ అధ్యక్షుడిగానే డిపాజిట్లు రాలే. రెండోది కోటల శివప్రసాద్ గారి ఫ్యామిలీలకు సహకారాలు అందించట్లేదు ఆ గ్రూప్లో. అంబటి రాంబాబు గారు ఏ ప్రాతిపదిక మీద ఓడిపోతారో ఇది కూడా ఎలక్షన్ రోజు డిబేటబుల్ సబ్జెక్ట్ ఇది. కానీ ప్రస్తుతానికైతే అంబటి రాంబాబు ఓడిపోయి కన్నా లక్ష్మీనారాయణ గెలుస్తున్నాడు. వినుకొండ వైఎస్ఆర్సీపీ బోళ్ళ బ్రహ్మనాయుడు గెలుస్తున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి. గురజాలకు వచ్చేసరికల్లా టీడీపీ ఎడ్జ్ ఉంది. కాసు మహేష్ వర్సెస్ ఎరపతినేని శ్రీనివాస్. ఇతను ఇంటికే పరిమితం అయ్యాడు. గతంలో కోడెల గారితో తగులాడుకోబోసిగా తెల్లారిపోయింది. నియోజకవర్గం మీద పట్టులేని ఎరపతినేని ఏదో బేగాలు పోయి కబుర్లు ఆడుకుంటాడు. కానీ మహేష్ రెడ్డి కొంచెం కష్టపడితే మాత్రం క్యాస్ట్ ఈక్వేషన్స్లో బయటపడడానికి చాలా ఛాన్స్ ఉన్నాయి. మాచర్ల ఇది పిన్నిళ్ళు గారు అడ్డా ఓ టైగర్ జోన్లో టైగరే ఉన్నాడు. అంచేత వైఎస్ఆర్సీపీని ఎవరు ఏమీ చేయలేరు. ఈ బ్రహ్మానంద రెడ్డి తీసుకే దాష్టికాలు, ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు పిన్నిల్ గారితో తప్ప ఇంకెవరు నిలువరించలేరు. అలా నిలువరించి ఇంట్లో కూర్చోబెడుతున్నారు ఆయన్ని. వేమూరుకి వచ్చారకల్లా వరికోట అశుబాబు గారు కొండేపు నుంచి వచ్చారు. ఆయనకి అక్కడ ఒక మంత్రి గారికి వెసులుబాటు ఇచ్చాడు. ఇంకో మంత్రి గారి నియోజకవర్గాన్ని కైవసం చేసుకుని 2 మంత్రుల్ని పరిరక్షించడానికి వచ్చిన యోధుడు అంటే వరికోట అశోబాబు గారు. నిన్న ఆయన సహచరాల్ని ఆవిడకి బండి కూడా తగలబెట్టేశారు. ఆడపిల్ల బోళ్ళు తగలబెట్టిన నక్క ఆనందబాబు యొక్క సామర్థ్యం ఏంటో గెలుపుతున్న సమాధానం చెప్తాడు ఆయన. రేపల్లె ఇది టీడీపీ గెలవబోతోంది. ఎందుకంటే ఏవూరు గణేష్ గారు వర్సెస్ అనగాని సత్యప్రసాద్ గారు. అనగాని సత్యప్రసాద్ గారికి నాన్న తెప్పలు పెట్టి మొత్తం టికెట్ ఇచ్చారు. గ్యారంటీగా ఆయన గెలుస్తున్నాడు. బాపట్ల కూడా వైఎస్ఆర్సీపీ కోన రఘుపతి గారు గెలుస్తున్నారు. పరుచూరుకు వచ్చారకల్లా టీడీపీ అంటున్నారు. ఇది కంచుకోటలు ఇవన్నీ. టీడీపీకి సాంబశివరావు గారు, అద్దంకి కూడా తెలుగుదేశం కంచుకోట గొట్టిపాటి రవికుమార్ గారు గెలుస్తారు. ఈయన ఖచ్చితంగా పోరాట యోధుడు. ఇలాంటి దగ్గర అంత ఈజీ కాదు గొట్టిపాటి రవికుమార్ గారిని కొట్టడం. అంచేత ఆయనే గెలుస్తున్నాడు. చీరాలకు వచ్చారకల్లా కరణం వెంకటేష్ బలరాం గారు అబ్బాయి ఇతను గ్యారంటీకి గెలుస్తున్నాడు ఈసారి. సంతనూతలపాడు అసలు విజయ్ గారి వర్సెస్ మేరుగు నాగార్జున దగ్గర మేరుగు నాగార్జున గారికి అడ్వాంటేజ్ వస్తుంది. అలాగే ఎర్రగొండపాలెం చంద్రశేఖర్ తాడికొండపల్లి చంద్రపతి నాకు మంచి ఫ్రెండ్. ఇతను ఖచ్చితంగా సామర్థ్యానికి మించి పనిచేస్తున్నాడు. నేను జనవరి నుంచి అతను చేస్తున్నాను. అతను నియోజకవర్గంలో పూర్తి పట్టు సాధించుకున్నాడు. ఇది ఆయన ఎవరిది మన ఆదిమూలపు సురేష్ గారి నియోజకవర్గం ఎర్రగొండపాలెం. ఆయన ఏమో కొండేపు పంపించారు. ఆయన బదులు ఈయనకి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇవాళ క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు ఆయన సమస్య కింద తీర్చుకుంటూ వెళ్తున్నాడు. అలాగే దర్శికి వచ్చారకల్లా బూచపల్లి శివప్రసాద్ గారు. నేను పర్సనల్గా ఇంటర్వ్యూ కూడా చేశాను. ఇతను వీళ్ళ అమ్మగారు జడ్పీటీసీ, వీళ్ళ నాన్నగారు లెగసీ. వాళ్ళ నాన్నగారు ఆరోగ్య పరిస్థితుల కాలంగా తండ్రిని పరిరక్షించుకోవడానికి ఎలక్షన్ వదిలేసాడు లాస్ట్ టైం. ఎవరినికైతే అవకాశం ఇచ్చాడో ఆయనే దెబ్బేస్తే వైఎస్ఆర్సీపీకి మళ్ళీ తిరిగి ఇతనికే పునరాగమనం చేసుకున్నాడు. ఇతనికి గెలుపు నల్లేరు మీద నడక. ఒంగోలుకు వచ్చారకల్లా బాలినేని శ్రీనివాస్. ఇతని గెలుపు ఇతనికే కావాలి. ఎందుకంటే దామచర్ల సామర్థ్యం కూడా పెద్దదే. కానీ బొల్లేని శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీలో రీటైన్ అయ్యి అతని పవర్ని రూపించుకోవాలంటే అతను గెలిపే సమాధానం చేస్తే అతను గెలవబోతున్నాడు. కొండేపి ఇది కంచుకోట కింద ఉంది. ఆదిమూలపు సురేష్ గెలవబోతున్నాడు. ఎందుకంటే వరికోట అశోక్ బాబు యొక్క సామర్థ్యాన్ని అక్కడ 5 ఏళ్ళకి శ్రమించిన దానికి అవుట్కమ్ వస్తుంది. మార్కాపురంకి వచ్చేకల్లా అన్న రాంబాబు గారిని ఇక్కడి నుంచి పంపించారు. ఎక్కడి నుంచి కనిగిరి ఇక్కడ గెద్దలూరు నుంచి పంపించారు. ఇది 2 స్వాప్ అయ్యాయి. ఈ 2 కూడా వైఎస్ఆర్సీపీ వశం కాబోతున్నాయి. నాగార్జున రెడ్డి గారు ఏమో గెద్దలూరులోనూ, కనిగిరికి వచ్చేకల్లా నారాయణరావు యాదవ్ గారు గెలవబోతున్నారు. నంద్యాలకు వచ్చేకల్లా ఆళ్ళగడ్డ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ విజేందర్ రెడ్డి గారు. ఈయనైతే మంత్రాలయం అంటున్నా అక్కడ అహోబిలంకి రోడ్డు వేసాడు. ఏదో ఫార్ములా 1 ట్రాక్ వేసినట్టు వేసాడు. ఒక హాస్పిటల్కి సిఎస్ఆర్ యాక్టివిటీలో మొత్తం ఎక్కడి నుంచో వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి మొబిలైజ్ చేసి బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన హాస్పిటల్ కట్టాడు. పెన్షనర్స్ కోసం బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టాడు. ఊరంతా సురక్షిత మంచినీరు కోసం బ్రహ్మాండమైన ట్యాంకులు కట్టాడు. అంచేత ఇతనికి నెల్లేరు మీద నడకే భూమాకిలి ప్రియ ఓటమి మళ్ళీ చవి చూడబోతుంది. నెక్స్ట్ శ్రీశైలం. ఈ శిల్పా చక్రపాణి గారి యొక్క సామర్థ్యం అంటే ఇతను అక్కడ జమ్మలమడుగులో వీళ్ళకి ఈయన నెక్స్ట్ నంద్యాలలో వాళ్ళ బ్రదర్ కొడుకే నిలబడ్డాడు. ఎవరు? రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు. వీళ్ళిద్దరి విషయం ఒకటి ఉంది. వీళ్ళకి ఈయనదైతే శ్రీశైలం, ఈయనైతే నంద్యాల. ఎవడైనా వాళ్ళ నియోజకవర్గాలకు బంద్ చేసుకుంటారు. కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో వాళ్ళ పుట్టిన ఊరికి
ఎలాంటి కళ్యాణ మండపాలు కట్టారండి, ఎలాంటి గుళ్ళు కట్టారు అక్కడ. నిజంగా ఆ ఊరు నియోజకవర్గ ప్రజలందరూ శాఖ తీరుతున్నారు. ఈయన గతంలో రాజశేఖర రెడ్డి గారు ఆయనలో మంత్రిగా ఉన్నప్పుడే బ్రహ్మాండమైన రోడ్డు వేసుకోగలిగాడు ఆ ఊరికి. అదే ఆయన సామర్థ్యం. ఎప్పుడో పుట్టిన వాళ్ళ తాత ముత్తాతలు పుట్టిన ఊరికి అంత రుణం తీసుకుంటే ఆ శ్రీశైలంకి నంద్యాలకి వాళ్ళిద్దరూ ఎలాంటి రుణం తీసుకుంటారని చెప్పి శిల్ప బ్రాండ్ క్రియేట్ చేసి ఉన్నారు. అలాగే నందికొట్కూరుకి వచ్చేసరికల్లా సుధీర్ గారు గెలుస్తున్నారు. పాణ్యంకి వచ్చేసరికల్లా కాటసాల రాంభూపాల్ రెడ్డి గారు గెలుస్తున్నారు. నంద్యాల నేను ఇందాకలే చెప్పాను శిల్ప కిషోర్ రెడ్డి గారు. మీకు తెలుసో తెలీదు, 17 హాస్పిటల్లో 5 హాస్పిటల్ ఫంక్షనింగ్లో ఉన్నాయి. అందులో నంద్యాలలో ఒక హాస్పిటల్. ఆళ్ళగడ్డ నంద్యాల ఈ 2 సాంపర్కం ఏంటంటే డిగ్రీ కాలేజ్ సాధించుకుని వచ్చాడు ఆ కుర్రాడు. చిన్న పిల్లలు ఇద్దరు 30-40 సంవత్సరాల మధ్యలోనే ఉంటాయి వీళ్ళకి. వీళ్ళ యొక్క సామర్థ్యం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారితో అలైన్ చేసుకుంటూ ఆళ్ళగడ్డకి ఒక డిగ్రీ కాలేజ్ తీసుకురాగలిగాడు. ఈ బాబు అయితే ఖచ్చితంగా అక్కడ మెడికల్ కాలేజీ 5 మెడికల్ కాలేజీలు ఫంక్షనింగ్ ఉన్నాయి అవుట్ ఆఫ్ 17. అందులో నంద్యాల ఒకటి గర్వంగా అడ్మిషన్స్ అయిపోతున్నాయి. సూపర్బ్ హాస్పిటల్ కట్టాడు. ఎంత ఆడ్ సర్ట్ మాస్టర్స్ ఫేస్ చేశాడంటే గౌరవ న్యాయస్థానాలతో అలుపెరుగుని పోరాటం చేసి చిన్నపిల్లడైనా సరే నియోజకవర్గ అభివృద్ధికి సంతరించుకోవడానికి 31,50,000 సెంటు భూములు ఇస్తే వీళ్ళిద్దరూ హైవేకి ఒక మాస్టర్ పీసులు ల్యాండ్లు ఇచ్చారు వాళ్ళకి ఆ జగనన్న కాలనీలు కట్టుకోవడానికి. అందరినీ లక్షాధికారులు చేశారు వీళ్ళిద్దరు. బంగానపల్లి టీడీపీ ఎడ్జ్ అంటాడు. ఈ జనార్దన్ రెడ్డి గారు నా కార్యకర్తలు కావాలి ఎవరంటే ప్రచారాలన్నీ చేసుకున్నందుకు ఎడ్జ్ దాకా వచ్చాడు పాపం. డోన్ వచ్చేసరికల్లా బొగ్గన రాజేంద్ర గారు గ్యారంటీ గెలవబోతున్నారు. కర్నూలు ఈ టీజీ భరత్ గారు తన లోకల్ మేనిఫెస్టోతో ఈయన వెంకటేష్ గారు అబ్బాయి చాలా కష్టపడుతున్నాడు ఈ కుర్రాడు అని చేత ఎడ్జ్ కిందే చెప్పారు. ఎందుకంటే ఇంతియాజ్ గారు కలెక్టర్ గారితో పోరాటం ఈ చిన్నపిల్లాడిది. కానీ నియోజకవర్గం మీద పట్టు సాధించుకోవడం మాత్రం భరత్ గారికి ఖచ్చితంగా క్రెడిట్ ఇవ్వాలి. ఆ కుర్రాడు చాలా కష్టపడి పనిచేస్తున్నాడు. గెలుపు దైవ నిర్ణయం వీళ్ళిద్దరి విషయంలో. అలాగే పత్తికొండకు వచ్చేసరికల్లా నేను శ్రీదేవమ్మని నేను ఇంటర్వ్యూ చేశాను శ్యాంబాబు గారి మీద. వీళ్ళ ఎవరు మన ఆయన కేఈ కృష్ణమూర్తి గారు అబ్బాయి ఇతను వాళ్ళ నాన్నగారు చేయనంత పని శ్రీదేవమ్మ ఈ నియోజకవర్గంలో వితిన్ స్పాన్ ఆఫ్ నో టైం రోడ్లు కానీ మిగిలిన విషయాలు కానీ ఆ నియోజకవర్గంకి అంతా చేసిన దాంట్లో నెక్స్ట్ ఈవిడ గెలిస్తే శ్యాంబాబు గారి నియోజకవర్గంలోనే ఏం చేయబోతుందో కూడా చెప్పింది. ఆ గ్రామం ఒకటే మిగిలింది డెవలప్మెంట్ మోడ్యూల్లో. అంటే ఇది కూడా ఎడ్జ్ అంటున్నారు. ఇది ఖచ్చితంగా శ్రీదేవమ్మకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కోడుమూరుకు వచ్చిన ఎందుకంటే నేను ప్రత్యక్షంగా తిరిగాను ఆవిడ డెవలప్మెంట్ అంతా చూసి. కోడుమూరుకు వచ్చేసరికల్లా ఆదిమూలపు సతీష్ ఇతను గెలుస్తున్నాడు ఇక్కడ. ఎమ్మిగనూరు వైఎస్ఆర్సీపీ బుట్టా రేణుకమ్మ గెలుస్తుంది. మంత్రాలయం బాలనాగిరెడ్డి గెలుస్తున్నాడు. ఆదోని వైఎస్ఆర్సీపీ సాయి ప్రసాద్ గారు గెలుస్తున్నారు. ఆలూరు విరూపాక్షి గారు గెలుస్తున్నారు. రాయదుర్గ్ వైఎస్ఆర్సీపీ మెట్టు గోవిందరెడ్డి గారు గెలుస్తున్నారు. ఉరవకొండ విశ్వేశ్వరరెడ్డి గారు గెలుస్తున్నారు వైఎస్ఆర్సీపీ. గుంతకల్ ఇదంతా అనంతపూర్ కింద వస్తుంది. వెంకటరామరెడ్డి గారు గెలుస్తున్నారు. తాడిపత్రి ఇది కంచుకోట జేసీ దివాకర్ రెడ్డి గారి ఫ్యామిలీ కంచుకోట బీత్తో పెద్దిరెడ్డి గారు గెలుస్తున్నారు అక్కడ. సింగనమల ఇది ఎడ్జ్ కింద చెప్తున్నారు. ఈ అమ్మాయి ఇతని సామర్థ్యం చంద్రబాబు నాయుడు గారు డ్రైవర్ అని అవహేళన చేశారు. పనికి మించి పని చేస్తున్నాడు అతను. సింగనమలలో శ్రావణమ్మని ఎలా ఎదుర్కొంటాడో ఎడ్జ్ కిందే ఉంది. డోరడే ప్రజల చేతిలో నిర్ణయం ఉంది అది. అనంతపూర్ అర్బన్కి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ అనంత వెంకటరామరెడ్డి గారు గెలుస్తున్నారు. కళ్యాణదుర్గకి వచ్చేసరికల్లా తలారి రంగయ్య గారు గెలుస్తున్నారు. రాప్తాడు ఇది కంచుకోట కింద సిద్ధం సభ అక్కడ ప్రభంజనం క్రియేట్ చేశాడు. కార్యకర్తలతో మమేకం అవ్వట్లేదన్న అపవాదుని ఎత్తి అవతలేసరి కార్యకర్తలను జగన్మోహన్ రెడ్డికే పరిచయం చేసిన తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి యొక్క గెలుపు నల్లేరు మీద నడకే. మడకసిరకు వచ్చేసరికల్లా ఎర్ర లాకప్ప గారు ఇది ప్రెస్టీజియస్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు. అండ్ ముఖ్యంగా అక్కడ మన కాంగ్రెస్ మడకసిర అంటే మన ఆయన పేరేంటంటే మన ఎక్స్-పిసిసి ప్రెసిడెంట్ ఆయనే జ్ఞాపకం వస్తారు మాకు. అలాగే హిందూపూర్కి వచ్చేసరికల్లా టీడీపీ అంటున్నారు ఎందుకంటే బాలకృష్ణ ఫ్లేవర్తో. ఇక్కడ ఒక విషయం నేను చెప్పగలను. ఇక్కడ మీరు బోయా మాదిగా రెడ్డి కుర్మ అన్న నియోజకవర్గంలో చౌదరి సామాజిక వర్గం లేదు. ఈ రోజు దాకా తెలుగుదేశానికి ఈ బోయా కుర్మ సామాజిక వర్గాలు ఎలానే ఉన్నాయి కాబట్టి వీళ్ళు సర్వైవల్. ద ఫస్ట్ అవర్ టైం దీపిక్ గారికి ఈ కుర్మ సామాజిక వర్గం నుంచి అవకాశం కల్పించారు. ఈ నియోజకవర్గాల్లో బీసీ డామినేషనా లేకపోతే పెత్తందారుల అన్న దగ్గర టీడీపీకి గెలిపోయినా సరే ఈసారి బాలకృష్ణ గారికి అయితే టఫ్ టైం. ఎందుకంటే నిన్న హిందూపూర్ సభకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రపంచం ఈజ్ టోటలీ డిఫరెంట్. పెనుకొండకు వచ్చేసరికల్లా టీడీపీ ఎడ్జ్ ఉంది. ఉషా చరణ్ గారికి సవిత గారు టఫ్ ఇస్తున్నారు. అలాగే పుట్టపర్తికి వచ్చేసరికల్లా దూదేకల శ్రీధర్ రెడ్డి గారు, దుద్దకొంట శ్రీధర్ రెడ్డి గారు, అలాగే ధర్మవరంకి వచ్చేసరికల్లా కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ఈయనకైతే నెలల మీద నడక. ఎందుకంటే ఈయన మన వెంకయ్యనాయుడు గారి పిఏ సత్యకుమార్ యాదవ్ గారు. ఈయనకేం అంత సీన్ లేదు. అక్కడ పైపెచ్చు ఈయన ఏదో సాధిద్దాం అనుకుంటే బీజేపీకి అంత కన్సిడరేషన్స్ కేతిరెడ్డి గారిని ఎదుర్కొనేంత సామర్థ్యం అయితే ఆయనకి లేదు.
కదిరికి వచ్చేసరికల్లా మక్బూల్ అహ్మద్ గారు వైఎస్ఆర్సీపీ ఇది గెలిచబోతున్నారు. బద్వేలుకి వచ్చేసరికల్లా దాసరి సుధా గారు వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. అలాగే కడప వైఎస్ఆర్సీపీ అమ్జద్ బాషా షేక్ వైఎస్ఆర్సీపీ గెలవబోతున్నారు. పులివెందులకు వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన గురించి మనం గెలుస్తారన్న మాట మాట్లాడే కన్నా హీరో పులివెందుల అనేసి బెటర్. కమలాపురంకి వచ్చేసరికల్లా పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి. జమ్మలమడుగు వచ్చేసరికల్లా మూలె సుధీర్ రెడ్డి గారు. అలాగే పొద్దుటూరుకు వచ్చేసరికల్లా టీడీపీ గెలుస్తుందని అంటున్నారు. వజ్రాల రెడ్డి గారు అయితే చాలా పెద్ద మనిషి, చాలా రోజులు బట్టి రాజకీయాల్లో ఉన్నాడు, మొన్న ఓడిపోయాడు. ఈ శివప్రసాద్ గారిది నేను ప్రత్యక్షంగా పొద్దుటూరు నేను కలిగి తిరిగాను. ఇది నేను నిజంగా చెప్తున్నాను. ఎలక్షన్ రోజు రిజల్ట్ ఇది తారుమారై తీరుతుంది. నేను ఒక అనలిస్ట్గా ఇక్కడ అతను చేసిన పని 36 కిలోమీటర్ల పైప్ లైన్ తవ్వి దగ్గర 13-16 వాటర్ ట్యాంకులు కట్టి సురక్షితమైన వాటర్ అందిస్తున్నాడు. అక్కడ మార్కెట్ యార్డ్కి అతను చేసిన పని నా భూతో నా భవిష్యత్. అవహేళనకు గురైన దగ్గర ఒక హాస్పిటల్ కట్టాడు, 350 బెడ్ల హాస్పిటల్. ఆ పొద్దుటూరుని తీర్చిదిద్దిన విధానం, పార్కుల యొక్క వైభవం, అతని అభివృద్ధి, అతనికి శ్రీరామ రక్ష, అతని నియోజకవర్గంలో అతని గెలుపు తథ్యం. కానీ టీడీపీ అని ఇస్తున్నారు అతను నెగిటివ్ పబ్లిసిటీతో. చూద్దాం, ఇది ఎలక్షన్ రోజు నేను డిబేటబుల్ సబ్జెక్ట్. అలాగే మైదుకూరుకు వచ్చేసరికల్లా రఘురామరెడ్డి గారు, కందుకూరుకు వచ్చేసరికల్లా బుర్రా మధుసూదన్ యాదవ్ గారు వైఎస్ఆర్సీపీ నుంచి, కావాల నుంచి వైఎస్ఆర్సీపీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ గారు, ఆత్మకూరేమో మేకపాటి విక్రమరెడ్డి గారు, నెల్లూరు కింద వస్తాయి ఇవన్నీ. ఊరు టీడీపీ ఎజ్జుంది అంటున్నారు ఎవరికి, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి. చూద్దాం, రిజల్ట్స్ రోజే మాడాలి ఇవన్నీ. నెల్లూరు సిటీ మొహమ్మద్ ఖలీల్ బదులు నారాయణరావు గారు, ఎవరు నారాయణ సంస్థల అధినేత నారాయణ గెలుస్తాడు అంటున్నారు. ఇది రిజల్ట్స్ రోజు మాట్లాడేవే. నెల్లూరు రూరల్ గతంలో 10కి 10 వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన వాళ్ళు. ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలవబోతున్నాడు. ఉదయగిరి ఏమో వైఎస్ఆర్సీపీ మేకపాటి రాజగోపాల్ గారు. తిరుపతి నియోజకవర్గంలో ఫస్ట్ ఉదయగిరికి వచ్చాక మేకపాటి రాజగోపాల్. సర్వేపల్లికి వచ్చాక కోకానికి వదలడు. ఈయన ఓడిపోవడానికే పుట్టినట్టు ఉన్నాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఈసారి కూడా ఓడిపోతున్నాడు యాజ్ పర్ దిస్ సర్వే. గూడూరు వైఎస్ఆర్సీపీ మేరుగు మురళి గారు. సూళ్ళూరుపేట వైఎస్ఆర్సీపీ కాబట్టి సంజయయ్య. వెంకటగిరికి వచ్చేసరికల్లా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అబ్బాయి రామ్ కుమార్ గారికి వెళ్ళబోతున్నారు. తిరుపతికి వచ్చేసరికల్లా భూమన అభినయ్ రెడ్డి, ఈయనెవరు భూమన కరుణాకర్ రెడ్డి గారు అబ్బాయి. అలాగే శ్రీకాళహస్తి వచ్చే మొదన్న కంచుకోట కింద అభివర్ణించాలి. ఇతనేమో మన బొజ్జల రామకృష్ణారెడ్డి గారు అబ్బాయి. ఇతని యొక్క మాట తీరుతోనే నియోజకవర్గంకి ఏమవుతుందో ప్రజలు నిర్ణయిస్తారు. అలాగే సత్యవేడికి వచ్చేసరికల్లా టీడీపీ ఎడ్జ్ అంటున్నారు. ఆదిమూలపు కోనేటి గారు గెలుస్తారు అంటున్నారు. రాజంపేట ఇది మరి మన మిథున్ రెడ్డి గారు అడ్డ, అనవసరంగా ఎవరు అటెంప్ట్ అయినా అనవసరం. అమర్నాథ్ రెడ్డి గారు. అలాగే కోడూరుకి వచ్చేసరికల్లా కరుమూల శ్రీనివాసులు గారు. రాయచోటుకి వచ్చేసరికల్లా గండికోటి శ్రీకాంత్ రెడ్డి గారు. ఈసారి ఖచ్చితంగా క్యాబినెట్లోకి వెళ్ళే మనిషి అయినా. ఎన్నాళ్ళు బట్టి త్యాగాల పునాదుల మీద అత్యంత ఆప్తుడు సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి. కంబాలపల్లికి వచ్చేసరికల్లా పెద్దిరెడ్డి గారు. ఈయన గురించి మాట్లాడడం అనవసరం, ఖచ్చితంగా గెలిచి. పీలేరుకి వచ్చేసరికల్లా చింత రామ్మోహన్ రెడ్డి గారు. మదనపల్లి నిసార్ అహ్మద్, పొంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రరావు గారు. వీళ్ళందరూ ఖచ్చితంగా గెలవబోతుంది. అలాగే చంద్రగిరికి వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం ఒకప్పుడు ఉండేది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి గారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అబ్బాయి. ఇది ప్రెస్టీజియస్. ఈయన అణువణువు తిరిగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి యొక్క అబ్బాయి. ఆయన డాక్టరేట్ అంటే ప్రజల సమస్యలు, ప్రజలతో మమేకమైన దానికే డాక్టరేట్ వచ్చింది ఆయనకి. నగిరి ఇది ఖచ్చితంగా ఆర్కే రోజా గారు ఓటమని అంటున్నారు. ఎందుకంటే అక్కడ గెలుపు అన్నది గాలి భాను ప్రకాష్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన యొక్క ఫ్యామిలీ మీద డిసైడింగ్ ఉంటుంది. అక్కడ కూడా పెద్ద మార్జిన్స్ ఏమి ఉండవు. ఈసారి ఫ్యామిలీ డిసైడ్ అయితేనే భాను గెలుస్తాడు, అదర్వైజ్ రోజమ్మకి నల్లేరు మీద నడకి. కానీ టీడీపీ గెలుస్తుంది యాజ్ పర్ దిస్ సర్వే. గంగాధర నెల్లూరులో వైఎస్ఆర్సీపీ కృపాలక్ష్మి గారు గెలుస్తున్నారు. చిత్తూరుకు వచ్చేసరికల్లా విజయాందర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. పూతలపట్టు సునీల్ కుమార్ గారు వైఎస్ఆర్సీపీ గెలుస్తున్నారు. పలమనేరుకు వచ్చేసరికల్లా వైఎస్ఆర్సీపీ వెంకట గౌడ గారు గెలుస్తున్నారు. కుప్పం ఇస్ అ సర్ప్రైజ్, భరత్ గారు గెలుస్తున్నారు. మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ కూడా చౌదరి సామాజిక వర్గం లేదు. ఈ బీసీ నాయకుడు గెలిస్తే క్యాబినెట్లో ఉంటాడని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ రెవెన్యూ డివిజన్ చేయడం, అక్కడికి నీరు తీసుకురావడం ఈజ్ గోయింగ్ టు ప్లే అ వైటల్ రోల్. అండ్ చంద్రబాబు నాయుడు గారికి ఈజ్ గోయింగ్ టు ప్లే, ఆయన రాజకీయ ప్రస్థానం గెలుపుతో కాదు ఓటమితో మొదలైంది. అలాగే రాజకీయం కూడా ఓటమితోనే పరిసమాప్తం కాబోతుంది. ధన్యవాదాలు.